ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సహస్ర, ఈ చీర చూడు. ఈ కలర్ ఎంత బాగోలేదమ్మా. సహస్ర, ఈ చీర చూడు. ఈ డిజైన్ మరీ ఓల్డ్ ఫ్యాషన్ లో ఉంది పిన్ని. సహస్ర, ఇది చూడు ఎలా ఉందో. కాస్త ముద్దగా ఉన్నట్టు లేదు. అమ్మా సహస్ర, ఈ చూడు ఇదెలా ఉంది. మొదలు పెట్టారా? మీ టేస్ట్ నా టేస్ట్ సెట్ కాదని ముందే చెప్పాను కదా. ఇది బాగుందా అది బాగుందా అని మధ్యలోకి దూరం ఎందుకు అడుగుతున్నారు? నీకేమైనా నచ్చుతుందేమోనని చూపించాను సహస్ర, అంతేకాని నేను చూపించింది తీసుకోమని కాదు. యమునా, నీకు ముందే చెప్పాను నా కూతురి బట్టల విషయంలో నువ్వు కలగజేసుకోకు అని. ఇప్పుడెందుకు కాలు వేలు పెడుతున్నావు? అక్క, ఇప్పుడు వదినేం చేసింది? ఆ చీర బాగుందేమోనని చూడమని చెప్పింది. బాగుంటే బాగుందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేకాని బ్రహ్మాండం బద్దలైనట్టు ఇంత రాద్ధాంతం చేస్తారెందుకు? ఆవిడ గారి సలహాలు మాకేం అక్కర్లేదు. మా బట్టలు మమ్మల్ని ప్రశాంతంగా చూసుకొనిస్తే చాలు. నీకిష్టం వచ్చినవే తీసుకోండి వదినా, ఇక నేను కలుగు చేసుకోను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనందుకే ముందే చెప్పాను, అనవసరమైన వాళ్ళని కూడా తీసుకొని వస్తే ఇలా ప్రోగ్రాం అంతా పెంట అవుతుందని. నా మాట విన్నారా? సహస్ర, అనవసరంగా మూడాఫ్ అవ్వకు. చిన్న చిన్న విషయాల్ని చూసి చూడనట్టు వదిలేయాలి. ప్రతిదాన్ని పుర్రెకెక్కించుకుంటే ప్రశాంతంగా ఉండలేం. బీ కూల్. అవును సహస్ర, ముందు వచ్చిన పని కానిద్దాం. చీరలు చూడు. ఇది చూడండి, ఈ డిజైన్ ఎంత బాగుందో. అన్ని ఓల్డ్ ప్యాటర్న్ లోనే ఉన్నాయండి. ఏదైనా న్యూ ప్యాటర్న్ చూపిస్తారా? మా దగ్గర ఉన్న స్టాక్ ఇదే మేడం. ఈ ఊరు గురించి, ఇక్కడ చీరల గురించి ఎవరో చాలా గొప్పగా చెప్తే వినొచ్చాం. తీరా చూస్తే ఇక్కడ నచ్చింది ఒక్కటి దొరకడం లేదు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇంత దూరం వచ్చాక ఒట్టి చేతులతోని వెళ్లాల్సిందేనా? ఇక్కడ మాకు నచ్చినట్టు కస్టమైజ్ చేసే వాళ్ళు ఉంటారంట కదండి. అవునండి, మీకు నచ్చే విధంగా డిజైన్ చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు అడిగినన్ని చీరలు ఇంత తక్కువ సమయంలో ఇవ్వాలంటే మరిప్పుడు ఎలాగండి? మీరేం దిగులు పడకండి. మా ఊళ్ళో ఆదికేశవులు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎంత తక్కువ సమయంలో అయినా సరే మీరు అడిగిన చీరలన్నీ డిజైన్ చేసి ఇచ్చేస్తాడు. తక్కువ టైంలో ఎక్కువ చీరలు వేసి ఇస్తారు అంటున్నారు. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత అందంగా చేయగలుగుతారా? అయ్యయ్యో, ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ఆయన కన్నా ఈ చుట్టుపక్కల ఎవరు అంత గొప్పగా నేత నేయలేరు. మీరు నిర్భయంగా అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలో కాస్త చెప్పగలరా? ఒరే బంటి, బాబాయ్, మేడం వాళ్ళని ఆదికేశవ బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. సరే బాబాయ్. మేడం రండి. వెళ్ళండి. సహస్ర, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? బావ ఇప్పుడు ముంబైలో ఏం చేస్తున్నాడో ఏంటో పిన్ని. బావా బావా అని తెగ కలవరిస్తున్నావు. బావ కాస్త భర్త అయ్యాక ఎంత కలవరిస్తావో చూడాలి. విహారీ నిజంగా ముంబై వెళ్ళాడా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి ముంబై వెళ్ళాడని నమ్మిస్తున్నాడా? మేడం, మీరు నాతో రండి. నేను ముందు సైకిల్ మీద వెళ్తాను, మీరు నన్ను ఫాలో అయిపోండి.
సరే. సరే అమ్మా పదండి. అది నేను చూసుకుంటాను, సరేనా? అంతా చూసుకోండి. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. అల్లుడు గారు, సరేరా, నేను మళ్ళీ చేస్తాను. అల్లుడు గారు, చెప్పండి మావయ్య. ఈ పంచి కట్టుకోవాలి బాబు. పంచ నాకు పంచ కట్టుకోవడం రాదు మావయ్య. మీకు రాకపోతే ఏమైంది అల్లుడు గారు, నేనున్నాను కదా, నేను కట్టేస్తాను. ఏమైంది నాన్న? కాసేపట్లో పూజ ఉంది కదమ్మా, దానికోసం పంచి కట్టుకోవాలి. అల్లుడు గారికి ఏమో పంచి కట్టుకోవడం రాదంటున్నారు. నేనున్నాను కదా కట్టి చూపించడానికి. అంటే నా దగ్గర ట్రాక్ ప్యాంట్స్ అన్ని ఉన్నాయి మావయ్య. భలే వాడివి మనవడా. ఆచారాల్ని ఇలా గొట్టాం ప్యాంట్లతోటి బనీన్ సొక్కాలతోటి తుడిచేస్తావా ఏంటి? ఆచారం అంటే ఆచారమే, నువ్వు పంచ కట్టుకోవలసిందే. బాబు మీరేం కంగారు పడకండి, నేను కడతాను కదా. ముందు ఆ ప్యాంట్ తీసేయండి. అది ఈ ప్యాంట్ ఏంటి తీసేయండి. అయ్యో పెద్దనాన్న, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? ఆ, ఆ, అందరినీ చూసుకోలేదమ్మా. అయినా బావగారికి పంచ నువ్వు కట్టడం ఏంటి? పంచ ఎలా కట్టాలో లక్ష్మక్కకి తెలుసు కదా. లక్ష్మక్క కడుతుందిలే. ఆ, చిన్నదానివే అయినా పెద్ద మాట చెప్పేవే. మొగుడికి పెళ్ళాం పంచె కడితే ఇంకా అందంగా ఉంటుంది. పదండి పదండి, పంచె దాని చేతికిచ్చి మనం వెళ్దాం. ఆ, ఇదిగో తీసుకోవే. కనకం, ఆళ్ళు ఈళ్ళు పంచి కడితే మీ ఆయన ఇబ్బంది పడతాడు, అందుకే నిన్ను కట్టమంటున్నాం. పంచె కట్టేసి తొందరగా తీసుకురా. పదండి పదండి, అలా నుంచొని చూస్తుంటారేంటి? పదండి. పద 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 పద. జాగ్రత్తగా కట్టమ్మా. అబ్బాయి పంచె కట్టుకో. పంచె కట్టుకోవాలి, ఆచారం. మనవడా, ఆచారం ఆచారం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.